ఈ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయమని భాస్కర్ రెడ్డి గారు అడిగారు. కానీ సీజన్ 2 అడిగారు. సీజన్ 1 తెలియందే సీజన్ 2 అర్థం కాదు కాబట్టి ఇప్పుడు సీజన్ 1 చెప్పబోతున్నాను. మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి వెయిట్ చేయండి. సీజన్ 2తో కూడా వచ్చేస్తాను. హాయ్, హలో, నమస్తే. కాఫీ లాంటి సినిమాకి స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది నెట్ఫ్లిక్స్ ఫ్యాంటసీ సిరీస్ అయిన ద విచర్, స్టారింగ్ హెన్రీ క్యావిల్, ఫ్రేయా అలాన్ అండ్ అన్యా చెలోత్రా. ఎక్సలెంట్ కాస్టింగ్ కదా. ఈ డ్రామాకి IMDbలో 8.2 అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఉంటే రోటన్ టమాటోస్లో 81% రేటింగ్ ఉంది. మరి పదండి ఈ డ్రామా స్టోరీ ఏంటో తెలుసుకుందాం. డ్రామా స్టార్ట్ కాగానే సింత్రా అనే కింగ్డమ్ని నిల్ఫ్గార్డ్ రాజు ఆక్యుపై చేసుకుంటాడు. సింత్రా క్వీన్ కెలాంతే ఆమె మనవరాలైన సిరిల్లా ఉరుఫ్ సిరిని గెరాల్ట్ ఆఫ్ రివియా దగ్గరికి వెళ్ళు, అతని నీ డెస్టినీ అని చెప్పి ఆమెని రాజ్యం నుండి తప్పిస్తుంది. కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. మళ్ళీ స్టార్టింగ్ నుండి వస్తాను. ఒక 1200 సంవత్సరాల క్రితం ఎల్ఫ్స్ అంటే ఇలా చెవులు పొడుగున్న వాళ్ళు, డ్వార్ఫ్స్ అంటే మరుగుజ్జులు, ఇలాంటి కొన్ని వింత జీవులు కాంటినెంట్ అనే ప్లేస్ లో ఉండేవాళ్ళు. మనుషులు, మాన్స్టర్స్ వేర్వేరు స్పియర్స్ అంటే లోకల్లో ఉండేవాళ్ళు. కంజంక్షన్ ఆఫ్ స్పియర్స్ జరిగి ఈ స్పియర్స్ మధ్య ఉన్న గీతలన్నీ చెరిగిపోతాయి. అన్ని ప్రాణులు కాంటినెంట్ కిందకే వచ్చి చేరుతాయి. ఎప్పుడైతే మాన్స్టర్స్ ఈ లోకానికి వచ్చి అందరినీ తినడం స్టార్ట్ చేస్తాయో వాటి నుండి ఎలా తప్పించుకోవాలో మనుషులకి అర్థం కాదు. అప్పుడు ఎల్ఫ్స్ వాళ్ళ దగ్గర ఉన్న మ్యాజిక్ ని మనుషులకి నేర్పిస్తాయి. అలా మ్యాజిక్ నేర్చుకున్న మంత్రగాళ్ళు, మంత్రగత్తెలు, వీళ్ళని మేజర్స్ అంటారు. వాళ్ళు విక్చర్స్ ని తయారు చేస్తారు. ఆ విక్చర్స్ కాయిన్ అంటే డబ్బులు తీసుకొని మాన్స్టర్స్ ని చంపడం స్టార్ట్ చేస్తారు. ఉన్న మాన్స్టర్స్ అన్ని అంతం కావడానికి కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత కూడా విక్చర్స్ దాన్నే ప్రొఫెషన్ గా మార్చుకుంటారు. ఓసారి మాన్స్టర్స్ అంతం కాగానే కాంటినెంట్ ని ఎల్ఫ్స్ దగ్గర నుండి మనుషులు లాక్కొని ఇక్కడ రాజ్యాలు ఏర్పరచుకుంటారు. వాళ్ళకి అడ్డుగా ఉన్న ఎల్ఫ్స్ అంటే కాంటినెంట్ కి మూల పురుషులు ఎవరో వాళ్ళని కంప్లీట్ గా వైపౌట్ చేసేయాలి అని ట్రై చేస్తారు. దాన్ని ద గ్రేట్ క్లెన్సింగ్ అని పిలుచుకుంటారు. ఎల్ఫ్స్ దగ్గర మ్యాజిక్ నేర్చుకున్న మేజర్స్ కూడా రాజులకి అడ్వైజర్స్ గా మారి వాళ్ళ పవర్ ని ఎంజాయ్ చేస్తారు. అలాంటి రాజ్యాల్లో ఒకటి సింత్రా, ఇంకొకటి నిల్ఫ్గార్డ్. గ్రేట్ క్లెన్సింగ్ ని తట్టుకొని మిగిలిన కొంతమంది ఎల్ఫ్స్ మాత్రం మనుషుల నుండి దాక్కుంటూ మళ్ళీ వాళ్ళ కాంటినెంట్ ని వాళ్ళ వశం ఎలా చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇంట్రో. ఇక స్టోరీకి వస్తే ఈ డ్రామా మెయిన్ గా 3 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. సిరి, సింత్రా రాకుమారి, గెరాల్ట్ ఆఫ్ రివియా, అతను విచ్చర్, మాన్స్టర్స్ ని చంపి కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఫైనల్ గా ఎనిఫర్ ఆఫ్ వెంగబర్గ్, ఈమె మన హీరోయిన్. ఈమె ఓ మేజ్ అంటే మంత్రగత్తె. ఎపిసోడ్ వైజ్ గా కాకుండా క్రోనలాజికల్ ఆర్డర్ అంటే టైం లైన్ ప్రకారం అసలేం జరిగిందో నేను చెప్పబోతున్నాను. అప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు. మరి పదండి స్టోరీ తెలుసుకుందాం. మన హీరో గెరాల్ట్ ని చిన్నప్పుడే అతని తల్లి విసెన్నా వదిలేస్తుంది. అప్పటి నుండి వెసమిన్ అనే వ్యక్తి దగ్గరే పెరుగుతాడు గెరాల్ట్. అతని మన హీరోని ఓ విచ్చర్లా తయారు చేస్తాడు. అలా కీకిమోరా అనే ఓ మాన్స్టర్ ని చంపిన తర్వాత రెన్ఫ్రీ అనే ఓ అమ్మాయిని కలుసుకుంటాడు మన హీరో. ఆ టైంలో విచ్చర్స్ ని అంటరని వాళ్ళలా చూసేవారు. కానీ రెన్ఫ్రీ మాత్రం మన హీరోని యాక్సెప్ట్ చేస్తుంది. యాక్చువల్ గా రెన్ఫ్రీ ఓ రాకుమారి, కానీ ఆమె సంపూర్ణ సూర్యగ్రహణం నాడు పుట్టింది కాబట్టి ఆమె ఓ ఈవిల్ క్రీచర్ అని చెప్తాడు స్ట్రెగబార్ అనే ఓ మేజ్. స్ట్రెగబార్ మాటలు విని ఆమె సొంత పేరెంట్సే ఆమెని రాజ్యం నుండి బహిష్కరిస్తారు. ఇప్పుడు ఆమె ఓ బండిత్లా మారి స్ట్రెగబార్ మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటుంది. ఈ విషయం తెలియగానే స్ట్రెగబార్ మన హీరోని కన్సల్ట్ అయ్యి రెన్ఫ్రీని చంపడానికి మన హీరోని హైర్ చేసుకోవాలి అనుకుంటాడు. ఎట్ ద సేమ్ టైం స్ట్రెగబార్ ని చంపమని రెన్ఫ్రీ కూడా మన హీరోని అడుగుతుంది. ఇద్దరి ప్రపోజల్స్ కి ఒప్పుకోడు హీరో. రెన్ఫ్రీతో ఈ రివెంజ్ అన్ని వదిలేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని సలహా ఇస్తాడు. కానీ రెన్ఫ్రీ వినదు. మన హీరోతో ఫైట్ చేసి అతని చేతిలోనే చనిపోతుంది. చనిపోయే ముందట హీరోతో అడవిలో ఉండే అమ్మాయే నీ డెస్టినీ, ఆమె నీతోనే ఎల్లప్పుడూ ఉంటుంది అని భవిష్యవాణి చెప్పి మరీ చనిపోతుంది. ఆ అడవిలో ఉండే అమ్మాయి ఎవరో మనకు తర్వాత తెలుస్తుంది. మీన్ వైల్ మన హీరోయిన్ అంటే ఎన్నిఫర్ ని ఆమె స్టెప్ ఫాదర్ దగ్గర నుండి $4 పెట్టి కొనుక్కుంటుంది టిసియా దెవ్రీస్. ఎన్నిఫర్ ని ఆరటూసా అనే ప్లేస్ కి తీసుకువెళ్తుంది. ఈ ఆరటూసా అనేది మేజర్స్ అంటే మంత్రగత్తెలు తయారు చేసే ప్లేస్. మన హీరోయిన్ ఫాదర్ ఓ హాఫ్ ఎల్ఫ్. గ్రేట్ క్లెన్సింగ్ లోనే అతను చనిపోతాడు. ఎల్ఫ్స్ కి న్యాచురల్ గా ఉండే మ్యాజికల్ పవర్స్ మన హీరోయిన్ కూడా వస్తాయి. అందుకే ఆమెను ఎంచుకుంటుంది టిసియా.
ఆమె గూని కూడా తండ్రి నుండే వారసత్వంగా వస్తుంది. ఎల్ఫ్ వారసురాలైన అరటూసాలో ఎనిఫర్కి మ్యాజిక్ నేర్చుకోవడం చాలా కష్టమైపోతుంది. అక్కడే మన హీరోయిన్కి ఇస్త్రెత్ అనే అబ్బాయి పరిచయం అవుతాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఇక్కడ ఒకరి గురించి ఇంకొకరికి తెలియని విషయం ఏంటంటే, మన హీరోయిన్ మీద నిఘా పెట్టమని ఇస్త్రెత్ ని స్ట్రెగవార్ పంపిస్తే, ఇస్త్రెత్ మీద నిఘా పెట్టమని మన హీరోయిన్ ని టిసియా పంపిస్తుంది. ఇద్దరు వాళ్ళ మాస్టర్స్ ని ఇంప్రెస్ చేసుకోవడం కోసం దగ్గరైనా ఒకరినొకరు ఇష్టపడి గాఢంగా ప్రేమించుకుంటారు. టిసియాని ఇంప్రెస్ చేసేసరికి ఆమెకి ఫేవరెట్ స్టూడెంట్ లా మారిపోతుంది మన హీరోయిన్. నెమ్మదిగా మ్యాజిక్ నేర్చుకుని వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ అవుతుంది. ఆ స్కూల్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళని ఒక్కో రాజ్యానికి అడ్వైజర్స్ గా పంపిస్తారు. అలా అడ్వైజర్స్ గా సెట్ కారు అనుకున్న వాళ్ళని ఈల్స్ గా మార్చి ఆ స్కూల్లో ఉన్న చెరువులోనే పడేసి వాళ్ళ శక్తిని తిరిగి అరెటూసాకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది టిసియా. మన హీరోయిన్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే ఏథెరిన్ అనే రాజ్యానికి అడ్వైజర్ గా వెళ్లాలనుకుంటుంది. ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ నాడు మన హీరోయిన్ కి ఆమెకి ఇష్టమైన రూపంలోకి మారిపోయే ఛాన్స్ ఇస్తారు. అంటే ఆమె గూనిని ఆమె కంప్లీట్ గా పోగొట్టుకొని అందాల రాశిలా మారిపోవచ్చు. కానీ ఏథెరిన్ కి ఎన్నిఫర్ ని కాకుండా ఫ్రింజిలా అనే మరో మేజ్ ని పంపాలి అని ప్లాన్ వేస్తాడు స్ట్రెగబార్. ఆ ఏథెరిన్ రాజుకి ఎల్ఫ్స్ అంటే అస్సలు పడదు. మన హీరోయిన్ ఎల్ఫ్ సంతతి అని ఇస్త్రెత్ ద్వారా తెలుసుకున్న స్ట్రెగబార్ ఇప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టి ఆమెని ఏథెరిన్ కి కాకుండా నిల్ఫ్గార్డ్ కి వెళ్లేలా చేస్తాడు. అది నచ్చని ఎనిఫర్ గ్రాడ్యుయేషన్ సెరమనీని మిస్ అవుతుంది. దాంతో అందంగా మారే ఛాన్స్ ని కూడా పోగొట్టుకుంటుంది. దీనంతటికీ కారణం ఇస్త్రెతే కాబట్టి అతనితో బ్రేకప్ చేసుకుంటుంది. ఇద్దరి మధ్య మాట పెరిగి మన హీరోయిన్ తో ఇస్త్రెత్ కోపంగా, నువ్వు ఏథెరిన్ వెళ్ళినందుకు కాదు, అందంగా మారే ఛాన్స్ ని పోగొట్టుకున్నందుకు బాధపడుతున్నావు అంటాడు. ఆ మాటల్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది ఎనిఫర్. ఎలాగైనా అందంగా మారడానికి మ్యాజిక్ మీద డిపెండ్ అవుతుంది. ఎంతో పెయిన్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ తో అందంగా మారి ఏథెరిన్ రాజుని ఇంప్రెస్ చేసి మరి అతని కోర్టులో అడ్వైజర్ గా చేరుతుంది. కానీ మ్యాజిక్ తో ఒకటి పొందాలి అంటే ఇంకొకటి పోగొట్టుకోవాలి. అలా ఈ మ్యాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల తల్లయ్యే అవకాశాన్ని కంప్లీట్ గా పోగొట్టుకుంటుంది ఎనిఫర్. ఆ ఏథెరిన్ రాజ్యంలో దాదాపు 30 ఏళ్ళు అడ్వైజర్ గా పనిచేస్తుంది. ఎనిఫర్ మంత్రిగత్త కాబట్టి ఆమెకి ఏజ్ అనేది పెద్దగా పెరగదు. ఇన్ని సంవత్సరాలు పవర్, డబ్బు, అధికారం అన్ని ఎంజాయ్ చేసినా ఆమెకి దేనిలోనూ సాటిస్ఫాక్షన్ దొరకదు. దీనికోసమా నేను తల్లయ్యే అవకాశాన్ని వదులుకుంది అని బాధపడుతుంది. ఆ టైంలోనే ఏథెరిన్ రాణి లైన్ గా ఆడపిల్లల్ని కనేసరికి అతనికి వారసుని ఇవ్వలేని రాణి బిడ్డల్ని చంపమని రాజు ఓ కిల్లర్ని పంపిస్తాడు. రాణిని కాకపోయినా కనీసం ఆమె బిడ్డనైనా కాపాడాలి అనుకుంటుంది ఎనిఫర్. కానీ ఆ పాప ఎనిఫర్ చేతిలోనే చనిపోతుంది. కన్న తల్లిదండ్రులే బిడ్డల్ని ఎలా చంపుకుంటారో ఆమెకి అర్థమే కాదు. ఏ పవర్ కోసమైతే బిడ్డల్ని వద్దనుకుందో ఇప్పుడు ఆ పవర్ నే వదిలేసి తల్లయ్యే మార్గం వెతకడంలో బిజీ అయిపోతుంది మన హీరోయిన్. మీన్ వైల్ మన హీరో మాన్స్టర్స్ ని చంపుతూ అతని అడ్వెంచర్స్ ని కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఓ గోట్ మాన్స్టర్ ని చంపడానికి వెళ్లి అక్కడ ఎల్వెన్ కింగ్ ఫిలవాంథ్రల్ ని కలుసుకుంటాడు. మనుషులు ఎల్ఫ్స్ ని ఎంత నీచంగా చూస్తున్నారో తెలుసుకుంటాడు. మరో రాజ్యంలో ఓ మాన్స్టర్లా మారిన రాకుమారికి శాప విమోచన జరిగేటట్టు చేస్తాడు. గెరాల్ట్ ఎథిక్స్ అతని మానవత్వం చూసి యాస్కియర్ అనే సింగర్ జా ఉంది కదా, యాస్కియర్ ఎందుకంటున్నావు అనకండి, డ్రామాలో అతని పేరు అలానే ఉంది, ఓకేనా. అతను మన హీరో మీద ఓ పాట రాసి విచ్చర్స్ మీద ప్రజలకున్న నెగిటివ్ ఇంప్రెషన్ పోగొడతాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. అలా ఓ రోజు సింత్రా రాజ్యంలో ఓ సెలబ్రేషన్ ఉంటే అక్కడ పాట పాడడానికి వెళ్ళాలనుకుంటాడు యాస్కియర్. కానీ అక్కడికొచ్చే సగం మంది రాజుల భార్యలతో యాస్కియర్ కి ఎఫైర్ ఉంటుంది. ఎవరి చేతిలో పడ్డా యాస్కియర్ పని మటాష్. అందుకే మన హీరోని అతని బాడీ గార్డ్ గా తీసుకువెళ్తాడు. ఆ రోజు క్వీన్ కెలాంతే కూతురి స్వయంవరం. ఆల్రెడీ వరుడెవరో డిసైడ్ కూడా అయిపోయి ఉంటాడు. కానీ సడన్ గా డ్యూని అనే ఓ వ్యక్తి వచ్చి కెలాంతే కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అంటాడు. అందుకోసం లా ఆఫ్ సర్ప్రైజ్ ని ఇన్వోక్ చేస్తాడు. ఈ లా ఆఫ్ సర్ప్రైజ్ అంటే ఫర్ సపోజ్ ఎవరన్నా మనల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపాడారు, కానీ వాళ్ళకి ఇవ్వడానికి అప్పుడు మన దగ్గర ఏమీ లేదు, జస్ట్ ఇవ్వాలన్న కోరిక మాత్రమే ఉంది. వెంటనే వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఈ లా ఆఫ్ సర్ప్రైజ్ ని వాళ్ళు ఇన్వోక్ చేసుకున్నప్పుడు వాళ్ళు అడిగింది మనం ఇచ్చి తీరాలి. అప్పుడే మన రుణం తీరుతుంది. ఒకప్పుడు ఈ డ్యూని క్వీన్ కెలాంతే హస్బెండ్ అంటే
రాజుని కాపాడుంటాడు. అప్పుడు రాజు అతనికి ఏమీ ఇవ్వలేకపోతాడు. ఇప్పుడు రాకుమార్నిచ్చి ఆ రుణం తీర్చుకోమంటారు డ్యూని. కానీ డ్యూని ఓ శాపగ్రస్తుడు. ఏదో శాపం వల్ల అతని మొహం ముళ్ళ పందులా మారిపోయి ఉంటుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత నార్మల్ అయినా మిగతా టైం మాత్రం ఆ ముళ్ళ పంది ఫేస్ తోనే ఉంటాడు. అందుకే అతనికి కూతుర్ని ఇవ్వడానికి ఇష్టపడదు కెలాంతే. కానీ లా ఆఫ్ సర్ప్రైజ్ ని ఇన్వోక్ చేసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ఒప్పుకొని వాళ్ళ రుణం తీర్చుకోవాలి కాబట్టి డ్యూని వైపు మన హీరో నిలబడి కెలాంతేని వీళ్ళ పెళ్లికి ఒప్పిస్తాడు. ఓసారి కెలాంతే మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకోగానే డ్యూని శాపం నుండి విముక్తుడవుతాడు. డ్యూని పెళ్లి కావటానికి, అతని శాపం నుండి విముక్తి కావడానికి మన హీరోనే కారణం కాబట్టి నీ రుణం నేను ఉంచుకోలేను, నీకేం కావాలో కోరుకో అంటాడు డ్యూని. మన హీరో కూడా లా ఆఫ్ సర్ప్రైజ్ పేమెంట్ నే తీసుకుంటాను అంటాడు. ఇప్పటి వరకు నీకు తెలియంది ఏదైనా నీ దగ్గరుంటే ఇక అది నాదే అంటాడు. అప్పటికి డ్యూని ఆ రాకుమారి ఇద్దరు ప్రేమించుకొని డ్యూని బిడ్డని రాకుమారి కడుపులో మోస్తూ ఉంటుంది. ఆమె సిరి. అలా తెలియకుండానే మన హీరో సిరి జీవితానికి డెస్టినీలా మారిపోతాడు. కానీ ఆ పాప బాధ్యత తీసుకోవడం మన హీరోకి ఇష్టం ఉండదు. అందుకే వద్దని వచ్చేస్తాడు. అలా ఓ 7 సంవత్సరాలు గడిచిపోతాయి. ఓ రోజు గెరాల్ట్ యాస్కియర్ అనుకోకుండా ఓ జీనీని రిలీజ్ చేస్తారు. ఆ జీనీ వల్ల యాస్కియర్ చాలా సిక్ అయిపోతాడు. అతన్ని క్యూర్ చేయడం ఓ మంత్రగత్తె వల్లే అవుతుంది. అందుకోసం లోకల్ గా ఉన్న ఎన్నిఫర్ దగ్గరికి వెళ్తాడు గెరాల్ట్. ఎన్నిఫర్ యాస్కియర్ని క్యూర్ చేయడానికి ఒప్పుకుంటుంది. కానీ ఆమె ప్లాన్ వేరే ఉంటుంది. ఆ జీనీని ఆమె బాడీలో క్యాప్చర్ చేసుకొని ఆమె కోల్పోయిన ఫర్టిలిటీ అంటే తల్లయ్యే అవకాశాన్ని తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటుంది ఎనిఫర్. ఆ జీనికి మాస్టర్ యాస్కియర్ ఏమో అనుకుంటుంది. అందుకే ఒప్పుకుంటుంది. కానీ అసలైన మాస్టర్ గెరాల్ట్ అని తర్వాతే తెలుస్తుంది ఆమెకి. అప్పటికి గెరాల్ట్ 2 విషెస్ ని ఆల్రెడీ యూజ్ చేసేసుకొని ఉంటాడు. ఒక్క ఆఖరి విష్ మాత్రమే మిగులుంటుంది. ఎన్నిఫర్ ఆ జీనీని ఆమె బాడీలో క్యాప్చర్ చేసుకుంటుంది. కానీ ఆమెలో బందీగా ఉండటం ఇష్టం లేక ఆమె నుండి బయటకు వెళ్లాలని ఎన్నిఫర్ ని చంపినంత పని చేస్తుంది ఆ జీనీ. ఎలాగైనా ఎన్నిఫర్ ని కాపాడాలని మన హీరో తన ఆఖరి విష్ కోరుకుంటాడు. ఎన్నిఫర్ అతను ఎప్పటికీ కలిసే ఉండాలని. మన హీరో ఆఖరి విష్ కూడా తీర్చేసి ఎన్నిఫర్ బాడీలోంచి ఫ్రీ అయిపోతుంది ఆ జీన్. ఎన్నిఫర్ బ్రతుకుతుంది. కానీ అప్పటి నుండి తెలియకుండానే గెరాల్ట్ వైపు అట్రాక్ట్ అయిపోతుంది ఎన్నిఫర్. ఇన్ని రోజులకి ఆమెకి అసలైన ప్రేమ దొరికింది అని సంతోషపడుతుంది. కానీ అది జస్ట్ మ్యాజిక్ అని అప్పుడు ఆమెకి తెలియదు. ఆ తర్వాత బోర్ష్ అతని అసిస్టెంట్స్ టియా అండ్ వియాతో కలిసి ఓ డ్రాగన్ ని హంట్ చేయడానికి వెళ్తాడు మన హీరో. ఆ హంట్ లో ఓ నైట్ తో కలిసి ఎన్నిఫో, కొంతమంది డ్వార్ఫ్స్, రీవర్స్ అనే కిల్లర్స్ కూడా జాయిన్ అవుతారు. డ్రాగన్ గుండెకి ఏ రోగాన్నైనా హీల్ చేసే శక్తులుంటాయి. ఇప్పుడు ఆ డ్రాగన్ ని చంపి దాని హార్ట్ తో మళ్ళీ తల్లయ్యేలా తనని తాను మార్చుకోవాలి అనుకుంటుంది హీరోయిన్. అందుకే దాన్ని చంపడానికి అది ఉన్న మౌంటైన్ కి బయలుదేరుతుంది. ఆ మౌంటైన్ చేరడానికి డ్వార్ఫ్స్ ఓ షార్ట్ రూట్ ని చూపిస్తారు. కానీ దాన్ని పాస్ అయ్యే టైంలో ఆ బ్రిడ్జ్ విరిగిపోతుంది. మన హీరోని ఎన్నిఫర్ ని కాపాడడానికి బోర్ష్, టియా, వియా ముగ్గురు ఆ బ్రిడ్జ్ మీద నుండి దూకేస్తారు. ఎన్నిఫర్, గెరాల్ట్ అంత కష్టపడి ఆ మౌంటైన్ కి చేరినా అక్కడికి వెళ్లేసరికి ఆ డ్రాగన్ ఆల్రెడీ చనిపోయి ఉంటుంది. అంతేకాదు ఆ డ్రాగన్ కడుపుతో ఉంటుంది. డ్రాగన్ ని ఏదైనా చేసి దాని కడుపులో ఉన్న బిడ్డని చంపడం ఎన్నిఫర్ కి అస్సలు ఇష్టం ఉండదు. అప్పుడే అక్కడికి బోర్ష్ వస్తాడు. యాక్చువల్ గా బోర్ష్ మిథికల్ క్రీచర్ అయిన గోల్డ్ డ్రాగన్. అతను అసలు మనిషే కాదు. ఈ చనిపోయిన డ్రాగన్ అతని భార్య. తన బిడ్డని కాపాడుకోవడం కోసమే ఈ హంట్ లో జాయిన్ అవుతాడు. ఇక కిల్లర్స్ ఆ గ్రీన్ డ్రాగన్ ని చంపడానికి రాగానే బోర్ష్, టియా, వియా, గెరాల్ట్, ఎన్నిఫర్ 5గురు కలిసి అందరిని చంపి డ్రాగన్ బిడ్డని కాపాడుకుంటారు. ఆ తర్వాత బోర్ష్ మన హీరో డెస్టినీ అయిన సిరి గురించి చెప్తాడు. అంతేకాదు మన హీరో జిన్ని కోరుకున్న కోరికేంటో కూడా ఎన్నిఫర్ కి చెప్తాడు. ఇన్ని రోజులు వాళ్ళిద్దరి మధ్య ఉంది స్వచ్ఛమైన ప్రేమ అనుకుంటున్న హీరోయిన్ ఇప్పుడు అది ఆర్టిఫిషియల్ గా ఏర్పడింది. ఓ జిన్ ఇచ్చిన విష్ వల్ల వాళ్ళు కలుసుకుంటున్నారు అని అర్థం కాగానే బాధపడి గెరాల్ట్ తో బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటుంది. ఎన్నిఫర్ అతన్ని వదిలి వెళ్ళిపోతుంది అన్న కోపంలో ఎన్నిఫర్ తో నువ్వు జస్ట్ ని ఆహాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసమే తల్లి కావాలనుకుంటున్నావు అంతే అంటాడు. దానికి బదులుగా ఎన్నిఫర్ ముందు
నీ డెస్టినీ అయిన నీ అమ్మాయి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు పిల్లల గురించి నీ అడ్వైస్ నేను తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎనిఫర్ మాటల్ని మన హీరో సీరియస్ గా తీసుకొని నిజంగానే సిరి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆమెని కాపాడడానికి సింత్రా రాజ్యానికి వెళ్తారు. వెళ్లే ముందే యాస్కియర్ తో కూడా గొడవ పెట్టుకుని అతనితో కూడా రిలేషన్ ని తెంపేసుకుంటాడు. ఓసారి మన హీరో లా ఆఫ్ సర్ప్రైజ్ ని ఇన్వోక్ చేయడానికి వచ్చాడు అని అర్థం కాగానే వేరే అమ్మాయిని సిరి అని చెప్పి ఆమెను హీరోకిచ్చి పంపించాలి అని ట్రై చేస్తుంది క్వీన్ కెలాంతే. కానీ హీరో అసలైన సిరి ఎవరో తెలుసుకుంటాడు. మనవరాలిని ఆమె రాజ్యానికి ఉన్న ఒక్కగానొక్క వారసురాల్ని ఓ విచ్చర్ చేతికిచ్చి పంపించడం ఇష్టం లేక అతన్ని ఖైదు చేసి చెరసాల్లో పడేస్తుంది క్వీన్. ఆ టైంలోనే నిల్ఫ్గార్డ్ సింత్రా రాజ్యం మీద అటాక్ చేస్తాడు. క్వీన్ కెలాంతే భర్త యుద్ధంలోనే చనిపోతాడు. కెలాంతే కూడా తీవ్రంగా గాయపడుతుంది. ఇక ఆమె మనవరాల్ని కాపాడలేదు అని అర్థం కాగానే సిరి బాధ్యతని గెరాల్డ్కి అప్పగించాలి అనుకుంటుంది క్వీన్. కానీ అప్పటికే మన హీరో జైలు నుండి తప్పించుకొని పారిపోయి ఉంటాడు. సిరిని ఓ నైట్ అక్కడి మేజ్ అయిన మౌసాక్ చేతిలో పెట్టి సిరిని జాగ్రత్తగా గెరాల్డ్కి అప్పగించమని చెప్పి పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది క్వీన్ కెలాంతే. ఇదే మనం ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ చూసిన సీన్. సిరిని తప్పిద్దాం అనుకున్న ఆ నైట్ ని చంపి సిరిని క్యాప్చర్ చేస్తాడు కాహిర్ అనే నిల్ఫ్గార్డ్ సోల్జర్. సిరికి కూడా ఆమె తల్లి నుండి కొన్ని మ్యాజికల్ పవర్స్ వచ్చుంటాయి. అవి ఉన్నాయని ఆమెకు కూడా తెలియదు. ఆమె రాజ్యం మంటల్లో కాలిపోవడం, ఆమె శత్రువుకి చిక్కడంతో కోపం తట్టుకోలేక గట్టిగా అరుస్తుంది సిరి. దాంతో అక్కడున్న ఓ శిల పడిపోయి కాహిర్ దగ్గర నుండి ఈజీగానే తప్పించుకుంటుంది. అమ్మమ్మ చెప్పిన గెరాల్ట్ ఆఫ్ రివియాని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఆమెకి దారా అనే అబ్బాయి పరిచయం అవుతాడు. అతను ఓ ఎల్ఫ్. ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని నిల్ఫ్గార్డ్ సైనికులు వెంటాడుతూనే ఉంటారు. నిల్ఫ్గార్డ్ కి సింత్రా రాజ్యం కాదు, సిరి కావాలి. అందుకే సింత్రా రాజ్యం మీద అటాక్ చేస్తారు. కానీ క్వీన్ కెలాంతే సిరిని తప్పించేసరికి సిరి ఎక్కడుందో ఆమెను వెతికే పనిలో పడతారు నిల్ఫ్గార్డ్ సైనికులు. సిరి వీళ్ళందరినీ తప్పించుకుంటూ బ్రోకిలాన్ అనే ఓ మ్యాజికల్ ఫారెస్ట్ లోకి చేరుతుంది. ఆ ఫారెస్ట్ లోకి ఎవరంటే వాళ్ళు వెళ్ళలేరు. అక్కడుండే డైరెట్స్ కి ఎక్సలెంట్ మార్షల్ స్కిల్స్ ఉంటాయి. అందులోంచి ఎలాగైనా సిరిని బయటకు తీసుకురావాలని డాప్లర్ అనే వ్యక్తిని కలుసుకుంటాడు కాహిర్. ఆ డాప్లర్ మౌసాక్ లా రూపం మార్చుకొని ఆ ఫారెస్ట్ కి వెళ్లి అక్కడి నుండి సిరిని దారాని ఈజీగానే బయటకు తీసుకువస్తాడు. కానీ దారిలో అతను నిజమైన మౌసాక్ కాదు అని అర్థమవుతుంది దారాకి సిరికి. అతని దగ్గర నుంచి కూడా తప్పించుకుంటారు. కానీ సిరితో ఇలానే ఉంటే ఎప్పటికైనా అతని ప్రాణాలకే ప్రమాదం అని భయపడి ఆమెని వదిలి వెళ్ళిపోతాడు దారా. సిరి మాత్రం గెరాల్ట్ని వెతికే పనిలోనే ఉంటుంది. ఇప్పుడు మన మెయిన్ క్యారెక్టర్స్ అయిన ముగ్గురి జీవితాలు కలుస్తాయి. అంటే కథ క్లైమాక్స్ కి వచ్చిందనమాట. సింత్రా నుండి తప్పించుకున్న తర్వాత గెరాల్ట్ ఓ పెద్దాయన్ని మాన్స్టర్స్ నుండి కాపాడతాడు. కానీ వాటి దారిలో గాయపడి స్పృహ తప్పి పడిపోతాడు. అతన్ని తన ఇంటికి తీసుకువెళ్తాడా పెద్దాయన. దారా వెళ్లిపోయిన తర్వాత ఓ అమ్మాయి దగ్గర నుండి గుర్రం దొంగలించి వేరే ప్లేస్ కి పారిపోతుంది సిరి. అక్కడ ఆమె ఫ్రెండ్స్ ఆమె కనబడతారు. కానీ వాళ్ళు వచ్చింది ఆమెని కాపాడడానికి కాదు, ఆమెని నిల్ఫ్గార్డ్ కి అప్పగించి రివార్డ్ తీసుకోవడానికి. వాళ్ళు చేస్తున్న ద్రోహం తట్టుకోలేక ఆమెకి తెలియకుండానే కొన్ని మంత్రాలు పఠిస్తుంది సిరి. అలానే స్పృహ కోల్పోతుంది. లేచి చూసేసరికి ఆమె ఫ్రెండ్స్ అందరూ చనిపోయి ఉంటారు. ఆ గుర్రం ఆమె వచ్చి సిరిని ఆమె ఇంటికి తీసుకువెళ్తుంది. సిరిని ఆమె కూతుర్లా పెంచుకోవాలి అనుకుంటుంది. ఇక ఎనిఫర్ మళ్ళీ తిరిగి ఇస్త్రత్ దగ్గరికి వస్తుంది. కానీ ఈసారి ఇస్త్రత్ ఆమెని యాక్సెప్ట్ చేయడు. అప్పుడే ఆమెకి విల్గెఫోర్డ్స్ అనే మరో మేజ్ కనపడి ఆమెని తిరిగి అరెటూసాకి తీసుకువస్తాడు. నిల్ఫ్గార్డ్ సింత్రాని ఆక్యుపై చేసినా అక్కడి నుండి ముందుకు కదిలి నార్థర్న్ కింగ్డమ్స్ ని ఆక్యుపై చేసుకోకుండా అడ్డుకోవాలి అనుకుంటారు అరెటూసాలో ఉన్న మేజెస్ వాళ్ళకి అగేన్స్ట్ గా ప్లాట్ చేస్తున్నారు అని తెలియగానే నిల్ఫ్గార్డ్ వీళ్ళని మ్యాజిక్ తో ఆర్మీతో 2 విధాలుగా అటాక్ చేయాలని ట్రై చేస్తారు. ఈ అటాక్ లో టిస్ గాయపడుతుంది. వీళ్ళ మేజర్స్ లో ఒకరే అరెటూసాకి అగేన్స్ట్ గా మ్యాజిక్ ని ప్రయోగిస్తారు. ఆఖరికి యుద్ధంలో విల్గెఫోర్డ్స్ కూడా అరెటూసా వైపు పోరాడుతున్న ఓ నార్థర్న్ సోల్జర్ ని చంపేస్తారు. ఇక్కడ మనకు వీళ్ళ ఇంటెన్షన్స్ అర్థం కావు. నిల్ఫ్గార్డ్ ఇక ఆల్మోస్ట్ వార్ గెలిచింది అనుకుంటున్న టైంలో ఎనిఫర్ ఆమె మ్యాజిక్ మొత్తాన్ని ఉపయోగించి నిల్ఫ్గార్డ్ సైన్యం మీద అగ్నిజ్వాలలు కురిపిస్తుంది. ఆ మంటల్లో నిల్ఫ్గార్డ్ సైన్యం మొత్తం మాడి మసైపోతుంది. నిల్ఫ్గార్డ్ ఓడిపోతుంది. అరెటూసా గెలుస్తుంది.
కానీ ఎన్నిఫర్ మాత్రం ఎటో మాయమైపోతుంది. ఆ యుద్ధంలో ఆమె చనిపోయిందేమో అనుకుంటుంది టిసియా. ఇక గెరాల్ట్ ని తీసుకువచ్చిన మర్చెంట్, సిరిని తీసుకువచ్చిన ఆమె ఇద్దరు భార్యాభర్తలు. అలా విధి మళ్ళీ గెరాల్ట్ ని సిరిని కలుపుతుంది. ఫైనల్ సీన్ లో సిరికి భవిష్యత్తును తెలుసుకునే పవర్ ఉంది అని మనకు అర్థమవుతుంది. మరి ఆమెకి ఇంకా ఏ పవర్స్ ఉన్నాయో తెలియాలి అంటే మీరు సీజన్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ డ్రామాలో ఇండియన్ ఆరిజిన్ ఉన్న యాక్టర్స్ ఇద్దరున్నారు. వాళ్ళెవరో గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. నెక్స్ట్ వీడియోతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటి వరకు బాయ్.